శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు వివాహం తొందరగా జరగాలంటే ఏ పరిహారం చేయాలి, ఏ సమయంలో వీరికి వివాహానికి అనుకూలంగా ఉంటుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి శుక్రుడు అధిపతి. మరి వివాహానికి జలతత్వ గ్రహాలైనటువంటి శుక్రుడు, చంద్రుడు ప్రధానంగా కారణమవుతూ ఉంటారు. మరి మిగతా గ్రహాలతో సంబంధం లేకుండా జాతకుడికి చంద్రమహాదశ కానీ శుక్రమహాదశ జరుగుతున్నప్పుడు అది వివాహానికి అనుకూలమైన సమయం. అలాగే అంతర్దశల్లో కూడా ఈ చంద్రుడు అంతర్దశ కానీ శుక్ర అంతర్దశ కానీ వచ్చినప్పుడు వివాహానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మరి వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుక్రుడు జలతత్వ రాశి కాబట్టి ఈ జలతత్వ రాశి అయినటువంటి శుక్రుడు ఎటువంటి పాపగ్రహాలతో కలకుండా మరి సూర్య భగవానుడికి కొద్ది దూరంలో, అంటే మరీ కంబస్ట్ అవ్వకుండా ఇంచుమించుగా 12 డిగ్రీలు దూరంగా ఉండడం, అలాగే శుక్రుడి పైన అలాగే వృషభ రాశి పైన శుభగ్రహాల దృష్టి, అంటే బుధుడి దృష్టి కానీ గురువు దృష్టి కానీ ఈవెన్ శుక్రుని యొక్క దృష్టి కానీ పడినప్పుడు తొందరగానే వివాహానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ మెయిన్గా వివాహ విషయంలో సప్తమాధిపతి ప్రధాన పాత్ర పోషిస్తుంటాడు. అందుకని వృషభ రాశి వారికి కుజుడి యొక్క బలాన్ని బట్టి కూడా వివాహం ఆధారపడి ఉంటుంది. కుజుడు మరి మిత్రక్షేత్రాల్లో ఉన్నప్పుడు లేదా శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు, శుభగ్రహాల మధ్య ఉన్నప్పుడు తొందరగా వివాహం జరుగుతూ ఉంటుంది. కుజుడు రాహుతో కలిసిన, శనితో కలిసిన, ఈవెన్ కేతువుతో కలిసినా కూడా వివాహానికి ప్రతికూలత ఏర్పడుతుంది. వివాహం తర్వాత కూడా అనేక విధాలైనటువంటి సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అందువలన మరి ఒకసారి జాతక పరిశీలనలో కుజుడి యొక్క స్థితి, కుజుడితో కలిసి ఉన్నటువంటి పాపగ్రహాలను పరిశీలించి ఆ పాపగ్రహాలు ఏవైతే కుజుడికి ఎఫెక్ట్ అయ్యి ఇబ్బంది పెడుతున్నాయో ఆ గ్రహాలకి పరిహారం చేయించుకోవాల్సింది. దాని తర్వాత ప్రధానంగా వృషభ రాశి యందు ఉన్నటువంటి నక్షత్రాలు, అది కృత్తిక, రోహిణి, మృగశిర. అంటే కృత్తిక నక్షత్రం వారికి రవి మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. సుమారుగా అది 2వ పాదం నుంచి ఉంటుంది కాబట్టి 4.5 సంవత్సరాల వరకు ఈ దశ ఉంటుంది. దాని తర్వాత వచ్చే చంద్రమహాదశ 10 సంవత్సరాలు, అంటే 15 సంవత్సరాలు సుమారుగా అనుకుందాం. 15కి వివాహం జరగదు. దాని తర్వాత వచ్చినటువంటి కుజ మహాదశ 7 సంవత్సరాలు, అంటే 22 సంవత్సరాలు. కాబట్టి ఇప్పుడు రాహు మహాదశ, ఈ రాహు మహాదశే ఈ వృషభ రాశి వారికి వివాహం చేసే అవకాశం ఉంటుంది. అంటే రాహు వృషభ రాశి యందు ఉచ్చబడుతూ ఉంటాడు. రాహు శుభగ్రహ రాశుల్లో ఉన్న, శుభగ్రహంతో కలిసి ఉన్న మరి ఈ రాహు మహాదశలో ఈ జాతకులకి వివాహం జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ రాహు మహాదశలో గురువు అంతర్దశ నడుస్తున్నా, శుక్ర అంతర్దశ నడుస్తున్నా ఎక్కువ ఛాన్సెస్ ఈ రాశి వారికి వివాహ అనుకూలత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరైతే వృషభ రాశిలో రాహుదశ జరుగుతుంది, వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఏమవుద్దంటే చాలా వివాహ సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి మిస్ అవ్వడం జరుగుతుంటుంది. ఈవెన్ కొన్ని సందర్భాల్లో వివాహం కుదుర్చుకున్న తర్వాత కూడా అది ముహూర్తం కుదరకపోవడం, పోస్ట్ పోన్ అవడం, చివరికి వాయిదా పడడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా వృషభ రాశి వారు, మరి వృషభ రాశి వారికి అధిదేవతగా లక్ష్మీ అమ్మవారు ఉంటారు. మరి రాహుగ్రహానికి కూడా అధిదేవతగా దుర్గా అమ్మవారు ఉండడం వల్ల మీరు కంపల్సరిగా ఈ దుర్గా అమ్మవారికి వీలైతే మీ యొక్క తారాబలం అది చూసుకొని ఒక శుభముహూర్తంలో 8 శుక్రవారాలు కనకదుర్గా అమ్మవారికి కుంకుమర్చన చేయించుకోవడం, అలాగే శుక్రగ్రహ అనుగ్రహం కోసం ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో లక్ష్మీ అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం, అలాగే కనకదార స్తోత్రం, అలాగే దుర్గా స్తోత్రం పారాయణ వల్ల
వివాహం తొందరగా సులువుగా అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ రాశి వారికి గురువు ప్రస్తుతం ధనస్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నాడు. ఎప్పటిదాకా ఉంటాడు? మే నెలాఖరు వరకు కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అబ్బాయిల జాతకంలో ఈ శుక్రుడు మీకు మే నెలాఖరు లోపల వివాహానికి అనుకూలించే అవకాశం ఉండదు. అయితే మే తర్వాత మనకి మే తర్వాత అంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 లోపల గురువు వృషభ రాశి వారికి తృతీయ స్థానంలోకి వచ్చి ఉచ్చలోకి రావడం, అక్కడ నుంచి సప్తమాన్ని లాభాన్ని వీక్షించడం వల్ల 100కి 100 మరి వృషభ రాశి వారి యొక్క వివాహం జూన్ 1 నుంచి అక్టోబర్ 31 లోపల 100% జరిగే అవకాశం ఉంటుంది. మీ యొక్క ప్రయత్నంతో పాటు కామన్గా ఆలస్య వివాహానికి శని అవుతుంటాడు. కాబట్టి శని యొక్క అనుగ్రహానికి మీరు ప్రతి శనివారం రోజు హనుమాన్ ఆలయ దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా పారాయణ వల్ల కూడా వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వివాహం అన్నది ఎప్పుడు జరుగుతుందని తెలుసుకునేటప్పుడు ముందు జాతకుడి యొక్క జన్మ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకొని లగ్న సప్తమ భావాలు, అలాగే ఈ శుక్ర రవి చంద్ర కుజగ్రహాల యొక్క పరిశీలన ఇంపార్టెంట్గా చేసుకుంటే వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఏ పరిహారం చేస్తే జరుగుతుంది అన్న విషయాన్ని సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. జయ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతి యువకులకు ఏ సమయంలో వివాహం జరగడానికి అవకాశం ఉన్నది అని మనం పరిశీలించినప్పుడు ఏదైనా ఒక రాశి వారికి వివాహం జరగాలంటే గురువు యొక్క అనుగ్రహం, అలాగే శుక్ర చంద్రగ్రహాల అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అంటే చంద్రుడు శుక్రుడు కూడా జలతత్వ గ్రహాలు. వివాహానికి జలతత్వ గ్రహాలే ప్రధానంగా కారణం అవుతూ ఉంటాయి. మీ యొక్క జన్మజాతకంలో చంద్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నా, శుక్రుడు రాహుగ్రహంతో కలిసిన, శుక్రుడు రవిగ్రహంతో కలిసి కంబస్ట్ అయి ఉన్నా కంప్లీట్గా వివాహం ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. గురువు సాధారణంగా ఈ రాశి వారికి సప్తమాధిపతి. అలాగే ప్రస్తుతం దశమ స్థానం సంచరిస్తూ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో ఇది ఈ కన్యా రాశి వారికి 100% వివాహం జరిగే సమయం. అంటే గురువు లాభస్థానంలోకి వచ్చినప్పుడు ఎవరైతే మీకు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనుకుందాం. అలాగే సప్తమాధిపతిగా లాభస్థితి అవ్వటం వల్ల మీకు వివాహానికి తగిన వరుడు లేదా వధువు లభించడం జరుగుతుంది. అలాగే 11లో ఉన్నటువంటి గురువు తృతీయ సప్తమాల్ని కూడా యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. కాబట్టి పెళ్లి సంప్రదింపులు, పెళ్లి చూపులు, మాటలు, వివాహం, దాని తర్వాత లాంఛనాలు ఇవన్నీ కూడా మీకు ఈ అక్టోబర్ 31 లోపల జూన్ 1వ తేదీ నుంచి జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత మరి అక్టోబర్ 37 తర్వాత గురువు మీకు 12వ స్థానంలో కొద్ది రోజులు సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో కూడా మీరు ఏదైనా వివాహ సంబంధించిన తర్వాత కార్యక్రమాలకు కారణం అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సమయంలో గురుబలం ఏర్పడింది. మరి ఈ సమయంలో కూడా మీకు వివాహం జరగడం లేదు అని పరిశీలించినప్పుడు జన్మజాతకం చూడవలసి ఉంటుంది. ఒకవేళ మీ జన్మజాతకంలో సప్తమ స్థానంలో శని, కుజ, రాహువు, కేతువు లాంటి పాపగ్రహాలు ఉన్నా, మీ యొక్క జన్మజాతకంలో సప్తమాధిపతి గురువు ఈ పాపగ్రహాలతో కలిసి ఉన్న, సప్తమ భావం అంటే మీనరాశి 2 పాపగ్రహాల మధ్య పడి ఉన్నా, అంటే ఒక పాపగ్రహం వేరొక పాపగ్రహం ఉన్నప్పుడు ఈ పాపకర్తార యోగంలో సప్తమ భావం పడినా, గురువు పాపకర్తార యోగంలో పడినా వివాహం ఎంత ప్రయత్నం చేసినా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే సర్వసాధారణంగా
ఈ చంద్రుడు బలహీనంగా ఉన్నా, శుక్రుడు బలహీనంగా ఉన్నా వివాహం అన్నది ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి వాటికి పరిహారం ఏం చేయాలంటే కంప్లీట్గా ఎప్పుడు కూడా ప్రస్తుతం దశ ఏం జరుగుతుంది అని పరిశీలించాలి. ప్రస్తుతం దశ ఏముంటుంది మన కన్యా రాశి వారికి? ఉత్తర, హస్త, చిత్త నక్షత్రాలు. అంటే రవి దశలో పుట్టి ఉన్నవారికి రవి 3.5 సంవత్సరాలు, చంద్రుడు 10, 13.5, 7, 20. అంటే తర్వాత రాహు మహాదశలో వీటికి వివాహం జరుగుతూ ఉంటుంది. ఆ పెళ్లి ప్రయత్నం చేస్తున్నప్పుడు రాహుదశ జరుగుతూ ఉంటుంది చాలా ఎక్కువ మందికి. వారు రాహుగ్రహాన్ని పరిహారం చేసుకోవాలంటే అమ్మవారికి, కనకదుర్గ అమ్మవారికి చండీ హోమం లాంటివి చేయించుకోవడం, అమ్మవారికి శుక్రవారం కుంకుమార్చన చేసుకోవడం, లలితా సహస్రనామం, దుర్గా అష్టోత్తరం, దేవీ భాగవతం లాంటి గ్రంథాలు పారాయణ చేయడం వల్ల రాహుగ్రహం మీకు తొందరగా అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అదే రాహు తర్వాత కొంతమంది గురుదశ కూడా జరుగుతుంటుంది ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. గురుదశ అనుకూలం కోసం మాత్రం మీరు కంపల్సరిగా ఏదైనా ఒక దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, గాన్గాపూర్ ఏదో ఒక దత్తక్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించి, లేదా అంత దూరం మనం వెళ్ళామనుకున్నప్పుడు గురువారం 7 గురువారాలు ఏదన్నా శనగలు గుగ్గిలిగా తయారు చేసి ఏదైనా దత్త క్షేత్రంలో, సాయిబాబా ఆలయంలో, లేదంటే ఏ టెంపుల్లో అయినా మీరు ఈ శనగలు పంచిపెట్టడం వల్ల కానీ, ఎందుకంటే ఎవరికైనా గోశాల్లో ఈ శనగలు గోవుకి పెట్టడం వల్ల కానీ మీకు గురువు యొక్క దశ జరుగుతున్న వాళ్ళకి క్రియ అనుకూలిస్తుంది. ఆ కారణం వల్ల ఇది కంప్లీట్గా దశను బట్టి పరిశీలించుకొని దశానాథుడికి పరిహారం చేసుకోవాలి. అలాగే ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు కూడా వివాహానికి మీకు చాలా వరకు అంటే ఎందుకంటే లగ్నం సహకరించాలి. లగ్నం సహకరిస్తేనే ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ లభిస్తూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ రాశి వారికి బుధుడు రాష్ట్రాధిపతి కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసం మీరు నిత్యం విష్ణు సహస్రనామ పారాయణ వినడం కానీ, చదవడం కానీ, అలాగే గోవిందనామాలు, లేదంటే ఏదైనా ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులసిమాల సమర్పించి అర్చన చేయించుకోవడం, ఇవన్నీ చేయించుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా కన్యారాశి వారు ఈ వివాహ సంబంధించిన విషయంలో చాలా వరకు ఆలస్యం అవుతుంటుంది వివాహం. కారణం ఏదైతే ఉన్నామండి, ఎందుకంటే వీళ్ళకి సప్తమ భావం సహజ వ్యయస్థానమైనటువంటి మీనరాశి అవటం వల్ల ఈ ఆలస్యానికి కారణం అవుతుంటుంది. బట్ కానీ వివాహం తర్వాత వీళ్ళ జీవితం కంప్లీట్గా అదృష్టపరంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమం గురువు యొక్క స్థానం కాబట్టి మీకు మంచి అడ్వైజ్ ఇస్తూ మంచి మార్గంలో నడిపించే జీవిత భాగస్వామి రావడం వల్ల ఆఫ్టర్ మ్యారేజ్ మీ యొక్క లైఫ్ బాగా సెటిల్ అవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా కన్యారాశి, కన్యా లగ్నం వారికి వివాహం తర్వాతే జీవితం బాగుంటుంది. బిఫోర్ అంతా కూడా స్ట్రగుల్తో కూడుకొని ఉంటుంది. స్వస్తి.